హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్యాటరింగ్ స్టైల్ పాలకూర పప్పు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు అండి నానబెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి 1 గంట పాటు. అలాగే శనగపప్పు, ఇది కూడా 1 గంట పాటు నానబెట్టేసుకోవాలండి. 1 గ్లాస్ కందిపప్పు అయితే 1/2 గ్లాస్ శనగపప్పు అండి. 2 సమానంగా తీసుకోవద్దు. ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు. కందిపప్పుని శనగపప్పుని సపరేట్గా ఉడికించుకోవాలండి. సో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకుంటున్నాను కుక్కర్లో. నేను ఇది ఉడికించిన సపరేట్ మీకు చూపిస్తాను. ముందుగా కందిపప్పు వేసేసుకొని దీంట్లో ఒక 2 గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసేసుకొని ఒక 4 విజిల్స్కి పెట్టుకుందామండి. 8 కట్టలు పాలకూర అండి, చిన్న సైజు. మంచిగా సన్నగా కట్ చేసేసుకొని ఇలా వాటర్లో నానబెట్టేసుకోవాలి కొంచెం సేపు. కారానికి తగినంత పచ్చిమిర్చి నేనైతే ఒక 9 తీసుకున్నానండి, 9 to 10 తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం నూనె వేసి మిక్సీ వేసేసుకోవాలండి. మనం ఉప్పు ఎందుకు వేసామంటే పచ్చిమిర్చి అలా మిక్సీ చేసి పెట్టేసుకుంటే చేదు అయిపోతుంది. సో ఇలా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా పప్పు ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఇది కందిపప్పు అండి, సపరేట్గా ఉడికించి పెట్టుకున్నాను. ఇది శనగపప్పు. ఎక్కువగా విజిల్ లేదు, ఒక 2 విజిల్ అంటే ఇలా పప్పు ఇలా నొక్కితే ఇట్లా ఎరిగిపోవాలి, అంత ఉంటే చాలండి. దాని వాటర్ పోయకండి, అలానే వాటర్తో సహానే స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోండి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, నూనె వేసిన పేస్ట్, కారానికి తగినంత. ఇది పోపు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయలేదండి ఎందుకంటే జీలకర్ర పచ్చిమిర్చిలో వేసాను కాబట్టి. ఆవాలు, మెంతులు ఒక 1/2 స్పూన్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 4-5 రెబ్బలు ఎల్లిపాయలు ఇలా దంచి పెట్టుకుంటాను. మీ అందరికీ తెలుసు, నా ప్రతి వీడియోలో వెల్లిపాయ కంపల్సరీగా ఉంటుంది, ప్రతి రెసిపీలో ఉంటుంది కదండి. మీరు ప్రతి ఒక్క వీడియో చూసి ఉండొచ్చు నా వీడియోలో. అలానే కంపల్సరీ మెంతులు కూడా ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ చూద్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందు పోపు ప్రిపేర్ చేసుకుంటాం మనం. దీంట్లో ఆయిల్ కాగాక మెంతులు, ఆవాలు వేసేసుకోవాలి. ఇలా ఆవాలు, మెంతులు ఫ్రై అయ్యాక మనం దంచి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక 3 ఎండుమిర్చి కూడా తుంచి వేసేసుకోవాలండి. ఫస్ట్ బగారించేసుకోవాలి మనము. ఇలా తాలింపు వేసేసుకున్న తర్వాతనే ఒక ప్రాసెస్ చేస్తాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసేసుకుందాం. ఇలా పాలకూర వేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఎక్కడ నేను సాల్ట్ వేయలేదు, దీంట్లోనే వేస్తున్నాను. సో ఒక 1/2 స్పూన్ అంతా వేస్తున్నాను సాల్ట్. 1/2 స్పూన్ అంతా వేస్తున్నానండి సాల్ట్. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, సో చూసి వేసుకోండి. అన్నీ ఒకసారి ఉప్పు వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ తర్వాత పాలకూర చూడండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా పసుపు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఉడికించేటప్పుడు పసుపు వేసే ఉడికించాను, అయినా దీంట్లో కూడా ఉండాలని చెప్పేసి కొంచెం వేసాను. ఆకుకూరలో వేసి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మనం దీంట్లో వాటర్ ఏం పోసే అవసరం లేదండి. ఇప్పుడు పాలకూరలో ఉన్న వాటరే పాలకూరలో ఉడికిపోతుంది అదే వాటర్లో. ఇలా పాలకూర ఉడికేటప్పుడే మనం దంచి పెట్టుకున్న మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని దీంట్లోనే కలిపేసుకోవాలి. కారం అంతా ఆకుకూరకి బాగా పట్టేసుకుంటుంది.
పాలకూర ఉడికిందని ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి పాలకూర కూడా మంచిగా ఉడికిపోయింది. దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కందిపప్పు వేసేసుకొని అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆకుకూరలో ఇదంతా ఒక్కసారి ఆకుకూరతో ఉడికిని పప్పుతో ఉడికించుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ పప్పుతో ఆకుకూర ఉడికినాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసేసుకోవాలండి. దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇప్పటి వరకు వాటర్ యూజ్ చేయలేదండి. చింతపండు వాటర్ ఇదే పోసేసి దీన్ని కలిపేసుకొని ఇది ఒక 2 మినిట్స్ చింతపండుతో ఉడికించుకుందామండి పప్పుని. 2 మినిట్స్ అయ్యాక చింతపండుతో పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని దీంట్లో వేసేసుకుందాం. వాటర్తో సహానే వేసేసుకుందామండి. వాటర్ని వేస్ట్ చేయొద్దు పప్పుది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకొక 2 ముద్దని ఎక్కువనే తింటాము. అంత టేస్ట్ కూడా ఉంటుందండి. చూడటానికి కాదు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకోండి. నాకు సరిపోలేదు, సో నేను వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా, హాఫ్కి కొంచెం 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చూడండి పప్పు ఒక్కసారి శనగపప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించేసుకొని చూడండి చింతపండుతో ఎంత బాగా ఉడుకుతుంది కందిపప్పు. ఇప్పుడు నేను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేశాను. ఈ కన్సిస్టెన్సీలో తింటే సరిపోతుందండి. మరి నీళ్ళగా ఇంకా కొంచెం మీకు వాటర్గా కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని ఉడికించుకోండి. మరి వాటర్ అయితే బాగుండదు, ఎందుకంటే ఇది క్యాటరింగ్ స్టైల్ అని చెప్పాను కదా. సో మరి నీళ్ళగా ఉంటే కూడా బాగుండదు. కొంచెం ఇలా ఈ థిక్లో ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండి. ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. చూడండి అయిపోయిందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్గా ఉంటుందండి. ఈ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బగారా రైస్తోనా, చపాతీస్తోనా, పుల్కాస్తోనా, జొన్న రొట్టెతోనా, దేనితోనా చాలా అంటే చాలా బాగుంటుందండి. పాలకూర హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి. అయిపోయిందండి, డిష్ అవుట్ చేశాను. ఇంకెందుకండి లేట్. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా చేసి ఒక్కసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రూపీస్ కిచెన్ని షేర్ చేయండి. పాలకూర పప్పు రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.